రిజర్వేషన్ పరాలతో ఎస్సీ జాతులకు మేలు ఆదరించిన ప్రభుత్వాలకు అండగా నిలుస్తాం. సామాజిక న్యాయానికి సమన్వయం చేశారు. మీ మేలు మర్చిపోలేము. వర్గీకరణ రిజర్వేషన్ల హక్కుల అమలు ఆదర్శంగా నిలవాలి. ఆంధ్ర అసెంబ్లీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన జేబీన్ చైర్మన్. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆంధ్ర అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ ఏబీసీ రిజర్వేషన్ శాతాల అమలుకు వెల్లడించిన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందేనని జేబీ సంస్థ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల తన అభిమానాన్ని బలపరిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభలో కూటమి ప్రభుత్వం బలపరిచిన ఎస్సీ ఏబీసీ వర్గీకరణ వివరాలను తెలియజేశారు. గ్రూప్ ఏ రెల్లి సబ్ క్యాస్ట్ 1%, గ్రూప్ బి మాదిగ సబ్ క్యాస్ట్ 6.5%, గ్రూప్ సి మాలా సబ్ క్యాస్ట్ 7.5%. మొదట 100 రోస్టర్ ప్యాంట్స్లో గ్రూప్ ఏ వారికి 1%, గ్రూప్ బి వారికి 6%, గ్రూప్ సి వారికి 8% వస్తుంది. రెండవ 100 రోస్టర్ ప్యాంట్స్లో గ్రూప్ ఏ వారికి 1%, గ్రూప్ బి వారికి 7%, గ్రూప్ సి వారికి 7% వర్తిస్తుందని ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ఎంత ఉందతనంగా ఉంది, ఎంత అద్భుతంగా వాళ్ళు వివరించిన తీరు కూడా మనం చూస్తున్నాం. ఆంధ్ర అసెంబ్లీ ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఏ విధంగా వాళ్ళు నడుచుకున్నారు, ఏ విధంగా ప్రతిపక్షాలు కానీ మిగిలిన పార్టీలు కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏబిసిడి వర్గీకరణ ఎన్నో ఏళ్ల కళను సొంతం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఎంత అద్భుతమైనటువంటి పేరు, ఎంత అద్భుతమైనటువంటి నినాదం, ఎంత అద్భుతంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇది ఏబిసిడి వర్గీకరణకు సంబంధించిన ప్రధాన వార్త. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఉపకులాలందరినీ కూడా పిలుచుకొని, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరంగా ఎమ్మెల్యేలు మంత్రులందరినీ పిలుచుకొని కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మాట నిలబెట్టుకున్నాం. 30 ఏళ్ల నిరీక్షణను నిజం చేశాం. వర్గీకరణపై అపోహలు అవసరం లేదు. ఏ ఒక్కరికి నష్టం జరగదు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్గా వర్గీకరణం, 2026 జనాభా గణన తర్వాత జిల్లా యూనిట్గా వర్గీకరణ అమలు. ఎస్సీల హక్కుల గౌరవాన్ని కాపాడడానికి మొదటి నుంచి కట్టుబడి పనిచేశాం. అంటరాని తరంపై అప్పట్లోనే జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం. 42 సిఫారసులు ఆమోదించి 20 జీవోలు తీసుకొచ్చాం. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలపై వివక్షాంశాన్ని ప్రస్తావించి సభలో ఉద్వేగానికి గురైనటువంటి సందర్భం కూడా మనం చూసాము. ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఆ మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్సీ ఉపకులాల సమన్వయం కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేశామని తెలిపారు. 1990లో తాను మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సుదీర్ఘకాలం పాటు సాగిన వర్గీకరణ అంశం మళ్ళీ తన ఆయంలోనే సాకారం చేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో గురువారం సీఎం ప్రసంగించారు. 2011 జనాభా లెక్కల ప్రతిపాదన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయించామని, 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణ జిల్లా యూనిట్గా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వివరించారు. బడుగు బలైన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బుడుగ జంగాలను కూడా ఎస్సీలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. మాదిగ దండోర పేరుతో మందక్షిణ పోరాడారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన అసమానతలపై పోల్సిన రావడం బాధాకరం. నేటికి కొందరు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. మాదిగలకు అన్యాయం జరుగుతుందని మాదిగ పేరు చెప్పేందుకు కూడా కొందరు వెనకాడుతున్నారన్న ఉద్దేశంతో మాదిగ దండోర్ అనే ఆర్గనైజేషన్ పెట్టి మందక్షిణ పెద్ద ఉద్యమం చేశారు. నేను వారి సమస్యను ప్రత్యక్షంగా చూశాను. వారి డిమాండ్లు సమంజసమని భావించి 10/9/1996లో జస్టిస్ రామచంద్ర కమిషన్ వేశాం. ఆ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి అధ్యయనం చేసి 28/5/1997న నివేదిక ఇచ్చింది. సమాజాల అసమానతలతో పేదరికం లేని సమాజం లక్ష్యంగా 1997 జూన్ 6న ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చాం. నవంబర్ 30, 1999 నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఆమోదంతో వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దీంతో మాదిగల ఉపకులాలకు 22,000 పైగా ఉద్యోగాలు వచ్చాయి. అయితే వర్గీకరణ అంశం కోర్టుకు వెళ్లడంతో వర్గీకరణ చేసే అధికారం ఒక్క పార్లమెంట్కే ఉందని 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ క్రమంలో నాటి కేంద్ర ప్రభుత్వం వేసిన ఉషా మేరా కమిషన్ వర్గీకరణ అమలై 2000-2004 మధ్య మంచి ఫలితాలు వచ్చాయని స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా గత ఏడాది ఆగస్టులో సుప్రీం తీర్పిచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యులతో కూడి ధర్మాసనం తీర్పును వెలువరించింది. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. 30 ఏళ్ల క్రితం ఎస్సీ వర్గం నేను కమిటీ వేశాను. నాటి నుంచి వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చేంత వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను భాగస్వామిని కావడం అరుదైన అవకాశంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సామాజిక న్యాయం కోసం నేను చేసిన ఆలోచన సభాపతి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ద్వారా స్పష్టమైంది. ఎన్టీఆర్ సామాజిక న్యాయం కోసం అనునిత్యం తప్పించారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీలకు శాస్త్రగృహాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల చదువుకునేందుకు సోషల్ వెల్ఫేర్ స్కూల్ పెట్టింది కూడా ఎన్టీఆర్ఏ. నాడు ముఖ్యమంత్రిగా ఎస్సీల పట్ల వివక్షను నేను స్వయంగా చూశాను. ఆ రోజుల్లో తెలంగాణలో అయితే బాన్సన్ నీ కాలు మొక్తా అనేవారు. అంటరాని తనని రూపుమాపేందుకు నాకు చాలా సమయం పట్టింది. ఆనాడు బోర్లు, బావుల దగ్గర నీరు తీసుకునేందుకు ఎస్సీలను రానిచ్చేవారు కాదు. వారు చెప్పులు లేకుండా ఊళ్ళో తిరగాలి. టీ స్టాల దగ్గర క్లాసులు వేరే పెట్టేవారు. ఇవన్నీ చూశాక నేను జస్టిస్ పున్నయ్య కమిషన్ వేయగా బలైన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు.
రాష్ట్రంలో కుల వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో 25 మెమోలు జీవోలు కూడా ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మిశ్ర నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేశాం. ఎస్సీ వర్గీకరణ పని 15/11/2004 రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ వేశాం. వారు 13 ఉమ్మడి జిల్లాలో తిరిగి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. 10/3/2025 సమగ్ర నివేదిక ఇచ్చారు. 59 ఉపకులాలకు 3 కేటగిరీలో విభజించి రిజర్వేషన్లు కేటాయించారు. గ్రూప్ 1 అత్యంత వెనుకబడింది, గ్రూప్ 2 వెనుకబడింది, గ్రూప్ 3 సాపేక్షంగా తక్కువ వెనుకబడింది. గ్రూప్ 1 అత్యంత వెనుకబడిన కేటగిరీలో రెల్లి ఉపకులాలకు 1.0%, గ్రూప్ 2 వెనుకబడిన కేటగిరీ మాదిగ ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3 సాపేక్షంగా వెనుకబడిన కేటగిరీలకు మాలవులకు 7.5%. రోస్టర్ విధానం ప్రకారం మొదటి 100 పోస్టులు వస్తే 8 పోస్టులు మాల సామాజిక వర్గానికి వస్తాయి, మాదిక సామాజిక వర్గానికి 6%, రెల్లి సామాజిక వర్గానికి 1% వస్తాయి. 3 కలిపితే 15% అవుతుంది. 200 పోస్టులు వస్తే మాల సామాజిక వర్గానికి 15, మాదిక సామాజిక వర్గానికి 13, రెల్లికి 2% వస్తుంది. తద్వారా రోస్టర్లు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కుల వివక్షతపై యుద్ధం చేశాం. టీడీపీ ఆవిర్భావం నుంచి కుల వివక్షతపై యుద్ధం చేసింది. గిరిజన భూములు గిరిజనులకే చెందిన చట్టం తెచ్చి అమలు చేశాం. 694 జీవో ప్రకారం డివిజన్ మండల స్థాయిలో ఎస్సీ ఎస్టీల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. అధికారులంతా వారానికి ఒకసారి గ్రామానికి వెళ్ళాలని ఆలోచించాం. కుల వివక్ష చూపే వారిపై ఎస్సీఎస్ చట్టచీటి కేసులు పెట్టేందుకు ఆదేశాలు ఇచ్చాం. దేవాలయాల బహిరంగ ప్రదేశాల అంటరానితనం నిర్మూలనకు చర్యలు తీసుకున్నాం. అంటరానితనంపై పోరాడే వారికి జిల్లా స్థాయిలో 5 మందికి 10,000 నగదుతో అవార్డులు, రాష్ట్ర స్థాయిలో 25,000 నగదుతో ప్రోత్సాహాలు అందించాం. ఎస్సీ మహిళలపై అత్యాచారం జరిగితే కలెక్టర్, ఎస్పీలు 24 గంటల్లో వెళ్లి చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చాం. ఎస్సీ అట్రాసిటీ సైట్పై ప్రత్యేక కోర్టులు పెట్టాం. ప్రభుత్వ వ్యాయంతో న్యాయవాళ్ళను నియమించాం. సామాజిక సమానత్వంపై క్యాంపులు పెట్టి చైతన్యం తెచ్చాం. రాష్ట్ర స్థాయిలో నోడల్ ఆఫీసర్ నియమించాం. ప్రతి నెల 30వ తేదీన ప్రతి గ్రామంలో పౌరహక్కుల ఉత్సవాలు కూడా జరుపుతున్న నేపథ్యం ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత స్పష్టంగా ఉందో చూడండి, ఎంత సామాజిక కోణంలో ఉందో చూడండి, ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి మాదిగ జాతి ఉపకులాలతో రాజకీయం చేసేటువంటి చాలామంది వివిధ పార్టీల్లో క్రియాశీలకంగా పోటీస్తున్నారు. ఇలా మా మాదిగా ఓట్లే లేకపోతే, ఇలా ఉన్నటువంటి షెడ్యూల్ కులాలే ఓట్లు లేకపోతే, ఎస్సీ కులం ఓట్లు లేకపోతే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు, ఏ ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వాలు కూడా కొలువు తీరనేటువంటి సందర్భం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఎస్సీ సామాజిక వర్గాలు ఇలా బలపడి సామాజిక వర్గాల మీద అన్యాయం జరిగిన సందర్భంలో ఇలా చట్టం కాబోతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చట్టం అవుతున్న సందర్భంలో ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఎన్నో వేల మంది ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఎంతో మంది కోటీశ్వరులు అవుతారు. ఎంతో మంది గర్వంగా కూడా చెప్పుకోవడానికి ఏబిసిడి వరకన్నా వాళ్ళ జీవితాలను మార్చేస్తుందని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏబిసిడి ఫలాలు కూడా ఏ విధంగా అయితే ఏబిసిడి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఫలాలు అందినాయో, ఇప్పుడు ఏబిసిడి ఇలా చట్టం కాబోతున్న సందర్భంలో ఏబిసిడి వస్తున్న తరుణంలో ఏ విధంగా వాళ్ళ జీవితాలు మారుతున్నా చెప్పడానికి ఇది ఒక ప్రధాన వార్త కూడా చెప్తున్నాం. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త, వివిధ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశము. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి ఏకైక నినాదం జైబీన్ టీవీ అని చెప్పడానికి నేను వెనకాడబోనని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.